అందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. హ్యాపీ శ్రీరామనవమి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు వ్లాగ్ నేను ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను. అది కూడా ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉంటారు కదా. ఎస్, శ్రీరామనవమి స్పెషల్ ఫోటోషూట్ అయితే మేకప్ అండ్ ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నాం అనమాట మేము. సో అందుకే ఆఫ్టర్నూన్ నుంచి నేను ఇక్కడ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? కరెక్ట్గా 12:30 అవుతుంది. లంచ్ అయితే అయిపోయింది అనమాట. లంచ్ వచ్చేసి నేను ఎలాగో డైట్లో ఉన్నాను కాబట్టి సలాడ్ వచ్చేసింది మార్నింగే. సో హ్యాపీగా సలాడ్ తినేసి ఇంకా నేనైతే రెడీ అయి ఉన్నాను. సో పల్లవి కోసం వెయిట్ చేస్తున్నాను. అదే హ్యావిష్ మేకోవర్స్ పల్లవి ఉంది కదా, తనే వచ్చి నాకు ఇప్పుడు మేకప్ అయితే చేస్తుంది. పట్టు సారీ, బ్లౌజ్ వర్క్ కూడా చేంజెస్ రెడీగా పెట్టాను అండ్ జ్యువెలరీ కూడా మ్యాచింగ్ తీసేసామన్నమాట. ఇంకా తను వస్తే స్టార్ట్ చేసేసి షూట్ అయితే ఉంటుంది. సో ఫోటోగ్రాఫర్ని గట్రా ఎవరిని నేను ప్రమోట్ చేయలేదన్నమాట. అంటే లైక్ ఎప్పుడు కొలాబరేషన్కి కానీ లేకపోతే అలా మనకి ఫోటోగ్రాఫర్స్ వస్తారు కదా, అసలే పెళ్ళిళ్ళ సీజన్ ఖాళీ లేరు ఎవ్వరూ కూడా. సో మా తమ్ముడు ఉన్నాడు కదా అవినాష్, సో తనే మంచిగా ఫొటోస్ అండ్ రీల్స్ చేసిస్తున్నాడు కాబట్టి ఫోటోగ్రాఫర్స్ కన్నా మించి చేస్తున్నాడు. సో మాకు తందే బాగా నచ్చింది కాబట్టి ఇంకా తనే తీస్తాడనమాట. ఎలా వచ్చిందనేది మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సో నేనైతే స్కిన్ కేర్ చేసేసుకుని మంచిగా ప్యాంపర్ చేసేసుకుని ఉంచుకున్నాను మేకప్ చేసేటప్పుడు, అప్పుడు బాగా పడుతుంది కాబట్టి. సో ఫేస్ వాష్ అండ్ టోనర్, సీరం, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్స్టిక్ చిన్నది అప్లై చేసుకుని ఉన్నాను అంతే. అంటే ఒక చిన్న గెట్ రెడీ విత్ మీ చేశాను అనమాట, అందుకని ఇలా రెడీ అయ్యాను. అండ్ ఈ అవుట్ఫిట్ అయితే ఎక్కడ తీసుకున్నానో నాకు ఐడియా లేదు, లాంగ్ బ్యాక్ ఇది. సో ఈ అవుట్ఫిట్ అయితే వేసేసుకున్నాను అనమాట. సో అది అయితే అప్డేట్. సో నాకు తెలిసి ఈ వ్లాగ్ మీకు శ్రీరామనవమి ముందు రోజే వస్తుంది కాబట్టి సో ఒక ఎలా రెడీ అవ్వచ్చు ఆ రోజు అనేది మీకు ఒక చిన్న ఐడియా కూడా ఉంటుంది కదా. సరే అయితే మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసాను. బికాస్ నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో సారీ అయితే ఇదన్నమాట. మీకు నేను ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. మంచి మెజెంటా పింక్ సారీ, ఇది పట్టు సారీ, ప్యూర్ పట్టు. ఇది నా బర్త్డేకి నక్షత్ర ఉంది కదా, సో తను నాకు గిఫ్ట్ చేసిందనమాట ఈ సారీ. ఏదైనా మంచి స్పెషల్ అకేషన్ అప్పుడు కట్టుకుందామని చెప్పేసి అలా వెయిట్ చేశాను. సో ఫైనలీ ఇంకా శ్రీరామనవమి షూట్కి అయితే బాగుంటుందని చెప్పేసి ప్యూర్ పట్టు చూస్తున్నారా, చాలా బాగుంది. మెయిన్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది తెలుసా. మనకి మెజెంటా పింక్ విత్ బాటిల్ గ్రీన్ వస్తుంది సారీ అంతా కూడా. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి నేను ఈ విధంగా అయితే వర్క్ చేయించుకున్నాను. సారీలో బ్లౌజే అనమాట ఇది. సో సారీలో బ్లౌజే మంచిగా వర్క్ చేయించుకున్నాను. సో చూస్తున్నారు కదా, వర్క్ అయితే మాత్రం చాలా 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 బాగుంది. సో హ్యాండ్స్కి అండ్ నెక్కి ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇగోండి, ఈ బార్డర్ కూడా పట్టు సారీస్కి ఎప్పుడైనా సరే బార్డర్ మనం అలానే ఉంచుకున్నాం అనుకోండి, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇది టర్న్అవుట్ చేద్దాము, ఎలా వస్తుంది ఏంటి అనేది. దీని మీదకి మరి జ్యువెలరీ ఎలా పేరప్ చేస్తాను అనేది కూడా మీరు చూడండి, ఓకేనా? సో ఇంక ఇక్కడైతే పల్లవి అయితే వచ్చేసింది. నా స్కిన్ని నేను మంచిగా ప్యాంపర్ చేసేసుకుని ఉంచుకున్నాను కదా, సో తను ఎప్పుడు వచ్చినా కూడా నా స్కిన్ టెస్ట్ చేస్తుంది అనమాట. ఎలా వచ్చింది స్కిన్, అంటే ఎలా ఇంప్రూవ్ అయ్యింది అనేది తనకి తెలిసిపోతుంది. మేకప్ ఆర్టిస్ట్లకి ఆబ్వియస్లీ స్కిన్ హెల్తీగా ఉందా లేదా తెలిసిపోద్ది కదా. సో మంచిగా స్కిన్ కేర్ తీసుకుంటున్నట్టున్నావు కదా వదిన, నన్ను వదిన అని పిలుస్తుంది అనమాట తను. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇంకా నాకు మేకప్ కావాలి అని అంటే హ్యావిష్ మేకర్స్నే ఇంకా ప్రతి ఒకేషన్కి. మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయితే మీకు తెలుసు, నేను ఇంకెవ్వరిది కూడా చేయను. యాక్చువల్లీ దీని ఫస్ట్ నాకు కొలాబ్కి వచ్చిందనమాట. ఇంకా దీన్ని చేసే మేకప్ నా స్కిన్ టోన్కి పర్ఫెక్ట్గా సూట్ అవ్వడం వల్ల ఇంకా ఎలాంటి ఒకేషన్ ఉన్నా ఒక చిన్న ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తే వస్తుంది. సో ఇంకా అలా అందుకని చెప్పేసి ఇంకా మా ఇద్దరు బాండింగ్ అలా ఉండిపోయి ఒక ఫ్యామిలీ మెంబర్లా అయిపోవడం వల్ల వదిన అని పిలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇంక ఇక్కడైతే మేకప్ స్టార్ట్ అయిపోయింది. మేము శ్రీరామనవమి స్పెషల్గా మేకప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఉగాదికి అనుకున్నాం కానీ వర్షాకి అప్పుడు బాగాలేదని చెప్పి ఇంకా ఉగాది షూట్ అవ్వలేదు. ఏదైనా ఫెస్టివల్ వస్తే కంపల్సరీగా మంచిగా మనకి గుర్తుండిపోవాలి కదా ఆ మెమోరీస్ అవన్నీ కూడా అని చెప్పి మేము ప్లాన్ చేస్తాం. సో ఇంక ఇక్కడ మేకప్ అయిపోయిన తర్వాత సారీ మంచిగా డ్రేప్ చేసేసింది. వీళ్ళు మీకు ఎవరికైనా మేకప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లాసెస్ లైక్ అకాడమీ కూడా ఉందన్నమాట. సో మీరు చక్కగా నేర్చుకోవచ్చు.
అవన్నీ డీటెయిల్స్ మీకు నేను నెంబర్ తనది డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను కాబట్టి మీరు కాల్ చేయొచ్చు. అంటే ఒకవేళ సారీ డ్రేపింగ్ గానీ, హెయిర్ స్టైల్స్ కానీ, మేకప్ కానీ ఈ క్లాసెస్ అన్నీ కూడా తను చెప్తదనమాట. సో, ఇక్కడైతే ఫైనల్లీ రెడీ అయిపోయాను. జ్యువెలరీ అంతా కూడా వేసేసుకున్నా. ఇంక లాస్ట్ బొట్టు ఒక్కటే పెట్టుకోవాలి. అండ్ ఈ బ్లౌజ్ వర్క్, ఈ సారీ నిజంగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మా కెమెరామెన్ కూడా వచ్చేసారనమాట. ఎవరో కాదు అవినాష్ మా తమ్ముడు. సో, ఈసారి చెప్పాను కదా మేకప్ అంతా కంప్లీట్ అయిపోయాక అప్పుడు ఫోన్ చేస్తే వచ్చాడు. ఇంకా మంచిగా ఫొటోస్, రీల్స్ చాలా బాగా తీసాడనమాట. నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసే ఉంటాను. మీరు చూసే ఉంటారు కదా! అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ఫోటోగ్రాఫర్ల కన్నా మించి తీసాడనమాట. అందుకని చెప్పేసి ఇంకా మేము అవినాషే చేస్తున్నాడు ప్రతీది కూడా. అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ వచ్చేసి ఆ చోకర్ ఏదైతే ఉందో అది అనంత జ్యువెలర్స్ అనమాట ఇన్‌స్టాగ్రామ్ పేజ్. చోకర్ అండ్ ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి రమ్య నాగేంద్ర అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నాను. అండ్ హిప్ బెల్ట్ వచ్చేసి ఎంబీ జ్యువెలరీ కలెక్షన్స్ అనమాట. సో, ఇలా ఫైనల్లీ రెడీ అయిపోయాను. నా దగ్గర ఉన్న పాపిడి బిళ్ళతో సెట్ చేసేసుకున్నాననమాట. అండ్ ఆ చంపస్వరాలు పల్లవియే తీసుకొచ్చింది. సో, తను మేకప్స్ అవి చేస్తుంటది కదా బ్రైడ్స్‌కి అందరికీ. సో, అవే తనే తీసుకొచ్చినవి ఇంకా పెట్టేసుకున్నాయి. ఈ విధంగా రెడీ అయిపోయి మంచిగా ఫస్ట్ అయితే ఇక్కడ బిట్స్ తీసేసుకుంటున్నాననమాట. కానీ అవుట్‌పుట్ నిజంగా చాలా వచ్చింది. మీకెలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. సో, ఇలాంటి మేకప్ కావాలి అని అనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేకప్స్ కావాలంటే చెప్పండి. ట్రై చేస్తాం మేము చేయడానికి. ఏదైనా స్పెషల్ అకేషన్స్‌కి అట్లా అనమాట. సో, హెయిర్ స్టైల్ కూడా నాకు చాలా నచ్చింది. ఒక మంచి తెలుగమ్మాయి లుక్ వచ్చింది కదా! సో, ఇక్కడ నేను మీకు బిహైండ్ ద సీన్స్ చూపిస్తాను. మేము ఒక రీల్ అనుకున్నామనమాట. సో, అదేంటంటే రామ 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 ఆ సాంగ్ ఉంది కదా! ఆ సాంగ్ మేము రీల్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడ బిట్స్ తీసుకుంటున్నాం. లైక్ ఏం చేస్తున్నానంటే పానకం తయారు చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వడపప్పు, బెల్లం ఉంటది కదా! సో, ఆ బిట్స్ అన్నీ కూడా ఇక్కడ మేము చిన్న చిన్న బిట్స్ లైక్ ఇవన్నీ బిహైండ్ ద సీన్స్ మీకు జస్ట్ అలా షూట్ చేస్తున్నాను. ఓవరాల్ వీడియో కావాలి అని అనుకుంటే మీరు యూట్యూబ్ షార్ట్స్‌లో చూడొచ్చు. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా చెక్ చేయొచ్చనమాట. సో, అయిపోయింది ఇక్కడ. అండ్ ఇంకా ఫోటోస్, స్టిల్స్ అవి తీసుకుంటున్నాం కదా! సో, అంతా అనమాట ఇక్కడ. సో, ఓవరాల్‌గా అయితే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. నేను శ్రీరామనవమి వ్లాగ్ మీకు షేర్ చేస్తాను. సక్సెస్‌ఫుల్‌గా షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నిజంగా చాలా బాగా వచ్చింది తెలుసా! ఎందుకంటే ఈసారి మేము ఫోటోగ్రాఫర్‌ని అయితే ఎవరిని రిఫర్ చేసుకోలేదు. ఎప్పుడు ఎవరో ఒకరు ఫోటోగ్రాఫర్ ఉంటారు కదా! మాక్సిమం రామ్ గారు గానీ, లేకపోతే ఇంకెవరినైనా మేము ఎప్పుడు షూట్‌కి ప్లాన్ చేస్తాం. బట్ సమ్మర్ కదా! బయట అయితే షూట్స్ అస్సలు చేయలేమని ఇంట్లోనే మంచిగా కాన్సెప్ట్ క్రియేట్ చేసాము. మీ అందరికీ ముందుగానే చెప్పాను కదా! అవినాష్ మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి వాడే ఫోటో క్రెడిట్స్ అయినా లేదా వీడియోకి రీల్స్‌కైనా తనే అనమాట. అండ్ ఇంకా బ్యూటిఫుల్‌గా నన్ను ఇంత మంచిగా రెడీ చేసింది మీ అందరికీ తెలుసు. నా పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ కమ్ నాకు మంచి ఫ్యామిలీ మెంబర్ కూడా అయిపోయింది కాబట్టి పల్లవి అనమాట. మీరు కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఎటువంటి అకేషన్కైనా కూడా కళ్ళు మూసుకొని గుడ్డిగా నన్ను నమ్మి హ్యాపీగా మీరు తన్ని బుక్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడే ముందుగానే అపాయింట్మెంట్ బుక్ చేసేసుకోండి. చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా! సో, నేను తన కాంటాక్ట్ నెంబర్ అంతా పెడతాను. అండ్ ఇంకా సారీ విషయానికి వస్తే థ్యాంక్ యూ సో మచ్ నక్షత్ర. నిజంగా చెప్తున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సారీ మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. ఒక మంచి నేనే ఒక పెళ్లి కూతురులాగా రెడీ అయినట్టు అనిపించింది నాకు. నిజంగా నాకైతే సూపర్గా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఇక్కడ వేసుకున్న జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ వేసుకుందాం అని అనుకున్నాను. నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ ఎందుకు అనిపించిందంటే మళ్ళీని ఉగాదికి ఎలాగో వేసుకున్నాను కదా, ఈసారి కొంచెం ట్రెడిషనల్గా బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను అనమాట. సో, ఇవి ఎక్కడ తీసుకున్నాను డీటెయిల్స్ మీకు కింద పెడతాను. నాకు ఇప్పుడైతే ఐడియా లేదు. తర్వాత నేను బ్లాగ్ అయిపోయిన తర్వాత నేను చూసి అప్పుడు మీకు చెప్తాను. అండ్ ఈ బ్యూటిఫుల్ నెక్ సెట్కి ఇయర్ రింగ్స్ అయితే పేరప్ చేసుకున్నాను. అండ్ ఈ చంపస్వరాలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, ఎక్కడ నడక్కండి ఎందుకంటే నాకు తెలియదు ఎక్కడ ఉంటాయి అన్నది. సో, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ పేరప్ చేసేసాను. ఓవరాల్గా ఇలా అయితే ఉన్నానమాట. మీకు పిక్స్, రీల్ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్ షార్ట్స్లో వస్తాయి అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తాయి కాబట్టి తప్పకుండా నా పేజ్ పల్లవి హావిష్ మేకోవర్స్ పేజ్ అండ్ ఆల్సో వీలైతే మా తమ్ముడిది కూడా మీరు వైజాగ్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా మీకు వీడియోస్ కావాలంటే తన్ని కాంటాక్ట్ చేయండి. తన నెంబర్ కూడా ఇస్తాను మీకు. ఓకేనా? సో, ఫైనలీ అన్నమాట. మరి ఈసారి నేను మేకప్ శ్రీరామనవమి కోసం స్పెషల్గా మేకప్ అండ్ ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో, నచ్చినట్టయితే తప్పకుండా మరి మీకు ఇలాంటి మేకప్ వీడియోస్ కావాలి అని అనుకుంటే ఏ టైప్ ఆఫ్ కావాలి అన్న కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మేము ఇంకా ట్రై చేయడానికి రెడీగా ఉన్నామన్నమాట. సో, వీడియో నచ్చితే మరి లైక్ చేసేసండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో కలుద్దాం. అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.